హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఆగస్ట్ 15కి వచ్చిన మన 4 సినిమాలు ప్లస్ ఇంకొకటి ఈ మధ్యలో హిందీ మూవీ భయ్యా స్ట్రీట్ 2. సో నేను హిందీ మూవీస్ తక్కువ చూస్తా, చాలా తక్కువ. ఎట్లా అంటే మన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ అట్లాంటివి కొన్ని మూవీ చూసా. సో సిద్ధార్థ్ కపూర్ బి బాలీవుడ్ లాస్ట్ 200 కోట్లు కొట్టింది భయ్యా. సో ఆ మూవీ చూడలే, ఆ మూవీ చూసి రివ్యూ చెప్తా. ఫస్ట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ కాబట్టి మన ఇండస్ట్రీ గురించి మనం చెప్పుకున్నాం ఫస్ట్. సో మన ఇండస్ట్రీ పూర్తయ్యాక సో స్ట్రీట్ 2 చెప్తాం. సో ఫస్ట్ మన 15th ఆగస్టు సందర్భంగా రిలీజ్ అయిన మూవీస్ 4 మూవీస్ పోయా. ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ పెట్టేసా. సో మిగిలిన 3 మూవీస్ పోయా. డబల్ స్మార్ట్, ఇంకొకటి ఇంకొకటి విక్రమ్ మూవీ. సో ఫస్ట్ డబల్ స్మార్ట్ గురించి మాట్లాడదాం భయ్యా. డబల్ స్మార్ట్ అలియాస్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ స్మార్ట్. సో పూరి జగన్నాథ్ లాస్ట్ 5 yearsగా మన ఇస్మార్ట్ శంకర్తో బ్లాక్ బస్టర్ పుట్టి, సో మళ్ళీ ఈ మూవీతో మళ్ళీ అదే హ్యాట్రిక్ మెయింటైన్ చేస్తారు అనుకుంటున్నా. అంటే బ్లాక్ బస్టర్ మళ్ళీ ఇట్టు కొడతా అనుకుంటే. సో ఇది యావరేజ్ బి కాదు భయ్యా, బిలో యావరేజ్. ఎందుకంటే పూరి జగన్నాథ్ నేనైతే ఏదైతే అన్ని మూవీస్లో అంటే ఉన్నాయి, పూరి స్టైల్ హీరో ఎలివేషన్ కానీ మాస్ డైలాగ్ కానీ ఉన్నాయి, ఓకే అది ఒప్పుకుంటా. కానీ స్టోరీ ప్రకారంగా చూస్తే సెకండ్ హాఫ్ అయితే క్లిక్ సాగిపోతుంటుంది. సో నాకు పూరి జగన్నాథ్ అంటే చిన్న ఉన్నప్పటి నుంచి, నేను 1999లో పుట్టా భయ్యా. 2005 నుంచి 2016 వరకు ఆయన సినిమాలు చూసే పెరిగా లాస్ట్ 20 yearsగా. సో ఆయన మంచి మూవీస్ తీసా అనుకుంటే మన ఒక టెంపర్, ఒక ఇస్మార్ట్ శంకర్ అంటే ఇస్మార్ట్ శంకర్ రేంజ్లో తీసా అనుకుంటే లేదు భయ్యా. మొన్న వచ్చింది పైసా వసూల్ బి నాకు దానికి చెప్పుకోవచ్చు యావరేజ్. ఎందుకంటే అది ఓకే, ఎందుకంటే బాలకృష్ణ స్టైల్ స్వాంగ్ అదంతా ఓకే. కానీ లాస్ట్లో ట్విస్ట్ పోకిరి చేసి ఈ సినిమా బి భయ్యా అది పోకిరి రీమేక్ చేసి డబల్ స్మార్ట్ ఏమో మన ఇస్మార్ట్ శంకర్ రీమేక్ చేసినట్టుంది భయ్యా. ఏంది భయ్యా పూరి జగన్ అన్న, నువ్వు ఇట్లా వేసావు అని అనుకోలే అసలు. నేను ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని, అంటే ఫస్ట్ డే వెళ్ళలేదు. సో థర్డ్ డే రోజు వెళ్ళా, సండే అంటే థర్డ్ డే రోజు వెళ్ళా భయ్యా, సాటర్డే రోజు. సో ఎందుకు ఇంత లేట్గా రివ్యూ ఇస్తున్నాను అనుకుంటున్నా, కొద్దిగా నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి భయ్యా. సో ఈ ఒక్క వారం భయ్యా లేట్ అవుతారు రివ్యూస్కి. నెక్స్ట్ వీక్ నుంచి మన 23rd రోజు సినిమాలు రిలీజ్ ఉంది కదా, ఆ రివ్యూస్కి ఎట్టి పరిస్థితుల్లో లేట్ చేయాలి, టైంకి రివ్యూ ఇస్తా. మీరు తప్పుగా అనుకోకపోతే మన ఛానల్కి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోబా. సో మనం యూట్యూబ్లో రివ్యూ స్టార్ట్ చేసే ముందు మనం డబల్ ఇస్మార్ట్ కంబ్యాక్ ఇచ్చేయాలి లేదా అని వెళ్దాం. కంబ్యాక్ వద్దు కానీ స్టోరీలోకి వెళ్దాం అయ్యా. డబల్ ఇస్మార్ట్ ఇప్పుడు స్పీకర్ మూవీ ఉన్నప్పుడు స్పీకర్ లాగానే తీయాలి. ఇప్పుడు సపోజ్ ఏది డీజే టిల్లు ఉంది, టిల్లు 2 లాగా తీసి, సరే టిల్లు 1 హిట్ అయింది, అందరు గెలిచిన కంటెంట్, టిల్లు 2 కంటెంట్ హిట్ అయింది. అట్లా భయ్యా టిల్లు స్కేర్ ఇట్లా తీసా, అలా టిల్లు పార్ట్ 1 నుంచి కంటిన్యూ చేసి అట్లా పెట్టి వీరు మన అంటే అట్లా అనొద్దు. పూరి సార్ అని పూరి జగన్నాథ్ నా ఫేవరెట్ డైరెక్టర్ భయ్యా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్. చాలామంది అంటుంటారు మస్తు మంది చెప్పిండు నా ఫేవరెట్ అని, కానీ అట్లా కాదు భయ్యా. నేను అనేది ఇట్లు మీ శ్రావణి సుబ్రహ్మణ్యం మీరు ఉంటుంది భయ్యా, రవితేజది. ఇంకా అంటే దానికంటే పాత 90s అంటే సినిమా పేరు గుర్తుకొస్తలే భయ్యా. ఇట్లు మీ శ్రావణి సుబ్రా ఏదో ఉంటుంది భయ్యా, సంథింగ్ మూవీ పేరు, రవితేజ కాంబినేషన్లో భయ్యా. కామెడీకి లవ్ స్టోరీ హైలైట్. ఇట్లు మీ శ్రావణి సుబ్రహ్మణ్యం ఏదో ఒక మూవీ ఉంటుంది, మూవీ పేరు గుర్తుకొస్తుంది. సో అది అన్డిస్టర్బ్ ఎందుకు. సో ఆయన నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో ఎంత ఇష్టం అంటే ఆయన మూవీ, మా డాడీ ఆయన మూవీస్ సంధ్య కానీ సుదర్శన్ కానీ తీసుకోబోతున్నాయి, అంత ఇష్టం ఆయన మూవీస్. సో ఈ మూవీ వచ్చేసరికి భయ్యా రీమిక్ లాగా తీయాలి. కానీ ఇప్పుడు టిల్లు 1 ఉంది, టిల్లు స్క్వేర్కి రీమిక్ కరెక్ట్ పర్ఫెక్ట్గా తీసి మన పూరి జగన్నాథ్ సీకల్లా తీసుకోవాలని కూడా, అంటే మన ఇస్మార్ట్ శంకర్ క్లైమాక్స్లో వాళ్ళు
బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేసి సత్యదేవ్కి సేమ్ అదే ఎగ్జాక్ట్లీ దింపుతాడు అనుకోండి, అది కాదు భయ్య. రాడ్ రాంబోలా ఫస్ట్ హాఫ్ ఓకే బెటర్, ఫస్ట్ హాఫ్ చెప్తున్నా చాలా బెటర్ భయ్య ఫస్ట్ హాఫ్. ఎందుకంటే పూరి స్టైల్లో సాంగ్స్ కానీ, ఆయన ఎలివేషన్ కానీ, అమ్మ సెంటిమీటర్ కానీ, ఆల్రెడీ ఒక 2-3 సీన్స్ అవి బీ గుడ్ భయ్య, అంతా ఓకే. మైనస్ పాయింట్ ఏదో తెలుసా భయ్య, మైనస్ పాయింట్ మన ఇది భయ్య, ఇది ఇంటర్వెల్ కాడ నుంచి సేమ్ అదే ఫామ్లో భయ్య. ఇస్మార్ట్ శంకర్ ఏదైతే మనం చూసామో బ్రెయిన్ అదే మెమొరీ ట్రాన్స్ఫర్ సేమ్ అలా కాపీ ఇలా పేసేషన్ అంతే తప్ప మళ్ళీ వన్ డిమ్మా క్లెయిమ్ అయిపోతుంది మన ఇస్మార్ట్ శంకర్లో. ఆయన పోలీసు క్యారెక్టర్ ఇట్లా చిప్పు కూడా సేమ్ అదే సీన్ యాజ్ ఇట్ ఈజ్ చేసి ఫస్ట్ హాఫ్ అయితే చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది భయ్య. ఫస్ట్ హాఫ్ పూరి జగన్ అయితే ఓకే, నేను ఒప్పుకుంటా ఫస్ట్ హాఫ్ ఓకే. ఇంటర్వెల్ కా నుంచి భయ్య ఇస్మార్ట్ శంకర్ తీసుకొచ్చి రీమేక్ చేసి దానికి ఇట్లా అలికిచ్చిండు. ఆ క్లైమాక్స్ బి అసలు నిన్ను టీజర్ చూసినప్పుడే అనుకున్నా పోతారని డబల్ ఇస్మార్ట్. ఎందుకు టీజర్లోనే అర్థమైపోయింది. ఇస్మార్ట్ శంకర్ క్లైమాక్స్లో ఏదైతే ఫైట్ సీన్ మన శివుని పెట్టావు శివించడం అదే తీసి ఇలా పెట్టు. కనీసం నేనేమనుకున్నా పూరి జగన్ అది ఏదైనా కొత్తగా ఉంటుంది రాబోయ్, ఏదైనా కొత్తగా చేసా మ్యాజిక్ చేసా అనుకున్నా. మ్యాజిక్ లేదు, లౌడా లేదు, ఏం లేదు భయ్యా. చెప్తున్నా సెకండ్ హాఫ్ ఫస్ట్ నేను పూరి జగన్ సినిమాలో అంటే అనుకుంటున్నా భయ్యా చూడడం అని చేద్దాం అనుకుంటా ఇప్పుడు ఆయన తీసే ప్రజెంట్ మూవీస్. ఎందుకంటే నాకు మొన్న వచ్చిన ఏది ఇస్మార్ట్ శంకర్ తర్వాత రొమాంటిక్ వాళ్ళ కొడుకు మూవీ ఉంటుంది భయ్య, చాలా అంటే చాలా బాగుంది. అలాంటి తీసినాక లైగర్ ఎట్లా ఒప్పుకోను ఫ్లాప్ అయిన నెక్స్ట్ డే జిమ్ పోయినా అని, దీనికి ఇట్లా అయింది. సో కథ గురించి మాట్లాడితే వేస్ట్ భయ్య, కథ లేదు. ఫస్ట్ హాఫ్ ఓకే, ఇంటర్వెల్ కా నుంచి నీకు మొత్తం ఇస్మార్ట్ శంకరే భయ్య. నేను దీనికి రివ్యూ ఇచ్చి వేస్ట్. అందుకే సో ఈ మూవీకి ఇచ్చేది 2 భయ్య. ఆ 2 రేటింగ్ బి ఎందుకు ఇస్తున్నా అంటే పూరి జగన్ డైలాగ్లో ఉంది, సీన్స్ ఉంది కొన్ని. రామ్ పర్ఫార్మెన్స్ అయితే వెరీ గుడ్. డ్యాన్స్ ఇంకా ఎనర్జీ ఆయన డ్యాన్స్ అంటే ఆయన పర్ఫార్మెన్స్ కానీ డ్యాన్స్ కానీ ఆల్ ద ఎలివేషన్ గోస్ట్. ఇప్పుడు సినిమాకి ప్రాణం పెట్టిందంటే రామ్ గారు ఒక్కటే భయ్య. సో అందుకే ఒక రేటింగ్ ఆయనకి ఇచ్చి ఇంకొక రేటింగ్ సాంగ్స్ మనీష్ శర్మ గారి బీజిఎం కానీ సాంగ్స్ అంతా ఓకే. అందుకే నేను ఈ మూవీకి ఇచ్చేది 5కి 2 భయ్య. సో ఇది బిలో యావరేజ్ డిలో అంటే ఒక ఫ్లాప్కి ఒక యావరేజ్కి మధ్యలో ఉండే మూవీ ఇది. సో మీరు ఈ వారం ఈ మూవీ చూడాలనుకుంటే దయచేసి డబల్ ఇస్మార్ట్ శంకర్కి వెళ్ళకండి భయ్యా. వెళ్తే అయితే చాలా బాగుంది. అది చూసా, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన, నెక్స్ట్ వీడియోలో ఉంటే చూడండి. సో ఇది భయ్య ఇస్మార్ట్ శంకర్ డబల్ ఇస్మార్ట్ మన ఇచ్చే రివ్యూ 2కి 5 భయ్య. ఒకవేళ మీకు ఈ మూవీ నచ్చకపోతే కింద కామెంట్ చేయండి, ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి భయ్య. ఇంకొకటి భయ్య పూరి జగన్ మీకు నచ్చిన మూవీస్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి భయ్య.